నీలిమ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ నేత అధికార పార్టీకి సంబంధించిన నేత ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న సొంత నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన సమయంలో ఆపోజిట్ నుంచి అక్కడ వచ్చినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రథమ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే సంవత్సరానికి 1-2 సార్లు మీరు ఇక్కడికి వస్తా ఉన్నారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం, ఇట్లా అయితే కుదరదు, మేము పార్టీలో పనిచేయలేము అనే విధంగా కూడా భిన్న స్వరాలు వినిపించిన పరిస్థితి నిన్న కనిపించింది. రైట్, వారి ఆగ్రహావేశాలు చూసిన జగన్ ఒకానొక సందర్భంలో ఏందన్నా మీరంతా కొట్లాటకు వచ్చినారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో సొంత గడ్డపైన పరదాలు బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ కు నా సొంతం అనుకున్న మనుషుల నుంచి షాకులు తగిలాయి. పులివెందుల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఎదురు స్వరాలు, ప్రశ్నలు వినిపించడంతో జగన్ కిన్నుడైపోయినట్లు తెలిసింది. దీంతో ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పులివెందుల ప్రజలకు మాత్రం జగన్ స్థానిక శాసనసభ్యుడే. సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే పరిమితమైన జగన్ ఏడాదిలో 1-2 రోజులు పులివెందులకు వెళ్లి వస్తున్నారు. వివేక హత్య దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు, టీడీపీ బలోపేతమవుతుండటంతో వైసీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. జగన్కు ఎదురుగాలి మొదలైంది. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో మండలానికి 10 మంది చొప్పున ప్రభావం చూపగలిగిన వైసీపీ నేతలు, గ్రామానికి 5 చొప్పున క్రియాశీల కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలతో భేటీ ఏర్పాటు చేశారు. ఆదివారం సొంత మండలమైన సింహాద్రిపురంతో పాటు 4 మండలాలు, సోమవారం పులివెందులతో పాటు 3 మండలాల ముఖ్యులతో సమావేశానికి కబురు పెట్టారు. ప్రతి మండలం నుంచి 250 నుంచి 300 మందికి ఇడుపులపాయలో ప్రవేశం కల్పిస్తూ జాబితా రూపొందించారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం సమావేశం ప్రారంభం కాగానే తనదైన శైలిలో వచ్చిరాని నవ్వు తెచ్చుకొని సీఎం జగన్ ఏదో చెప్పబోయారు. ఆ వెంటనే సింహాద్రిపురం మండలానికి చెందిన కొందరు లేచి నిలబడి 10 ఏండ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు పడ్డాం, అధికారం వచ్చి 5 ఏళ్లకు దగ్గరలో ఉన్నా మాకు ఒరిగిందేమీ లేదు అని అనడంతో జగన్తో పాటు అక్కడున్న ఇతర నేతలు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న జగన్ ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని అసహనంతో ప్రశ్నించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. మా బాధలు చెప్పడానికే వచ్చాం సార్, ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేశాం, పులివెందుల్లో అభివృద్ధి పనులు చేసి కోట్లలో బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం, గ్రామాల్లో ఒక్క పని జరగడం లేదు, రేపు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని ఓట్లు అడగాలి, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి అంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నేను అఫీషియల్స్ కు చెబుతాలే అన్నా అంటూ జగన్ ఆ విషయాన్ని దాటవేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లభించలేదు. ఎన్నికల కమిషన్ మీటింగ్ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆ వాతావరణంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మీరు చెబితే వాళ్ళు చేస్తారా? 5 ఏళ్లు గమ్ము నుండి 5 నెలలు కూడా టైం లేనప్పుడు ఎవరు పలుకుతారు అంటూ మరిన్ని అంశాలను ప్రస్తావించారు. దీంతో కాసేపు మౌనం వహించిన జగన్ అన్నీ సర్దుకుంటాయిలే అన్నా, నేనున్నా, నన్ను నమ్మండి అని బుజ్జగించారు. సమావేశం నుంచి వైసీపీ ముఖ్య కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో బయటకు వచ్చారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒంగోలులో బాలినేని వాసు కూడా ఆయన్నే నమ్మారు. పదండి పోదాం, రాజశేఖర్ రెడ్డితోనే మనం రాజకీయాలు వదిలేయాల్సింది అంటూ వెనుదిరిగారు. సోమవారం క్రిస్మస్ ప్రార్థనలకు ముందుగానే ఇడుపులపాయలో 2 మండలాల నేతలతో జగన్ కొద్దిసేపు సమావేశమయ్యారు. పులివెందుల వరకు గట్టి పట్టుందని కొందరు చెప్పగా, అదేం లేదు, సిబిఐ గబ్బులేపింది అంటూ ఒక గొంతు వినిపించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు, ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం ప్రజల్లో బాగా చర్చనీయాంశమయ్యాయి. ఇది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చు అని మరికొందరు చెబుతుండడంతో ఇక చాలు అన్నట్లుగా జగన్ చెయ్యెత్తి వారించినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్ 24, 25న పులివెందులకు వస్తారని, తప్పకుండా పిలిపించి మాట్లాడతారని సమాచారం అందడంతో ఈ భేటీ తప్పించుకునేందుకు చాలా మంది నేతలు వెంకన్నకు మొక్కు పేరుతో కాలినడకన తిరుపతికి బయలుదేరారు. మండలాల నుంచి ఆశించినంత సంఖ్యలో నేతలు రాలేదు అని గమనించి నేను పిలిచినా ఎందుకు రాలేదు అని జగన్ ఆరా తీశారు. దేవుడికి మొక్కుందని తిరుపతి వెళ్లారు అనడంతో మొక్కేంటి ఇప్పుడే వెళ్లాలా అని జగన్ అడిగారు. సార్, పార్టీ కోసం కనీసం 50 లక్షల నుంచి 2-3 కోట్ల వరకు ఖర్చు పెట్టిన వాళ్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. తిరుమల దేవుడి పేరున్న ఒక రెడ్డి 12 కోట్ల రూపాయల పనులు చేస్తే కనీసం బిల్లులు ఇవ్వలేదు. 1, 2, 5, 8, 10 కోట్లు ఇలా 30 మంది నేతలు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఆయా గ్రామాల్లో 100, 200 నుంచి 2-3 వేల ఓటర్లను ప్రభావితం చేయగలరు అని పక్కనున్న నాయకులు తెలియజేశారు. తిరుపతికి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వస్తారు అని సీఎం ప్రశ్నించడంతో సుమారు 200 మంది ఈ నెల 21న కాలినడకన బయలుదేరారని, 27న దర్శనం చేసుకుని తిరిగి వాహనాల్లో వెనక్కి వస్తారని బదులిచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నారో కనుక్కోండి అనడంతో పీలేరు సమీపంలో ఒక చోట వంట వండుకుంటున్నారు అని సమాధానం వచ్చింది. సీఎంతో మాట్లాడిచ్చేందుకు అక్కడున్న నేత ఒకరికి కాల్ చేశారు. మా కష్టాలు వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవడానికి వెళ్తున్నాం అని సమాధానం వచ్చింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? నిన్న ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రికి చేదు అనుభవం సొంత నియోజకవర్గంలో, ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పవన్ జగన్ రెడ్డికి ఈసారి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత గడ్డ పైన కూడా ఎదురు ప్రశ్నలు వేసేదానికి వచ్చారు. చాలా ఉక్కిరి బిక్కిరి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కొందరైతే తప్పించుకుని వెళ్లారు తిరుమల పేరుతో. సో మొత్తం మీద అయితే ఇటీవల జరిగిన పరిణామాలు మొత్తం వివేక తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఇటీవల జరిగిన పరిణామాలు మొత్తం అన్ని దృష్టిలో తీసుకొని ప్రశ్నలపై ప్రశ్నలు కురిపించినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మీడియా కూడా నాట్ అలౌడ్. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తం 7 మండలాలు ఉంటాయి పులివెందుల కాన్స్టిట్యున్సీలో. వచ్చినప్పుడు మాత్రం సంవత్సరానికి 1-2 సార్లు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మాత్రం అందరినీ తప్పనిసరిగా కలవాలి. కలిసే తీరే విధంగా మొత్తం సమావేశం అవుతారంటే గ్రామంలో ఆయా మండలాల్లోని గ్రామంలో మెయిన్ నాయకులు పిలిపిస్తూ ఉంటాడు. అంటే ఎంపీటీసీలో సర్పంచ్ గ్రామంలో మెయిన్ నాయకులు వాళ్ళని కూడా పిలిపిస్తాడు. అటు ఇడుగులపాయలు 2 మండలాలు, అక్కడ ఒక 4 మండలాలు చేశాడు. పులివెందుల్లో మెయిన్ సింహాద్రిపురంలో బాగా ఎదురైన సమస్య అంటే సింహాద్రిపురం మండలంలో వాళ్ళ తాతల కాలం నుంచి సొంత మండలం, సొంత ఊరు అది బలపుల్లూరు అనే ఉంటుంది. కానీ ఆ సింహాద్రిపురం మండలంలో ఈసారి ఈ సమీక్ష సమావేశం జరిగింది కార్యకర్తలతో. సో అక్కడ ఉక్కిరి బిక్కిరి చేశారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే గతంలో అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో మొత్తం నిమ్మ చెట్లు ఎండిపోవడం జరిగింది. సో అప్పట్లో చంద్రబాబు గవర్నమెంట్ లో ప్రత్యేకించి పులివెందులకి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న కూడా వచ్చింది. ఎందుకంటే చంద్రబాబే నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బీడిక్రమ్ ఇటీవల అరెస్ట్ చేయడం చేశారు. బీడిక్రమ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ క్యాచ్ చేసుకొని ఎవరైతే పులివెందుల సొంత నియోజకవర్గం బీడిక్రమి టీడీపీ ఇన్ఛార్జి ఆ బీడిక్రమ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు అప్పటి చంద్రబాబు నీళ్లు ఇచ్చింది ఇవన్నీ కూడా మనకు మైనస్ అవుతాయి. వచ్చే ఎన్నికలు ఇవన్నీ మైనస్ అయ్యేవి. మీరు ఏది చెప్పినా ఎవరిని దగ్గరికి రాలేరు, ఏది పట్టించుకోరు. సో రేపు ఎన్నికల్లో అయితే ఈ ప్రభావాలు అన్ని చూపించే ప్రమాదం ఉంది అని చెప్పి మెయిన్ నాయకులు ధైర్యంగా అడగడం జరిగింది. గతంలో ఎప్పుడు ఆ సీఎం ఎదురుగా ధైర్యంగా చేసేవాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళకు వన్ సైడ్ ఉంటా ఉండేది. ఈసారి ఆ వన్ సైడ్ అనేది పూర్తి స్థాయిలో పులివెందుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వన్ సైడ్ అనేది పోయింది. ఇంకా అది రాజశేఖర రెడ్డి మరణంతోనే పోయింది. ఇక ఈయన హయాంలో ఈయన ఏమి పట్టించుకోడు కాబట్టి అభివృద్ధి తెలియదు, ఈయనకి వేరే మనుషుల గురించి తెలియదు కాబట్టి ఇక వన్ సైడ్ ఉండదు. టీడీపీకి భారీ స్థాయిలో జనాల్లో టీడీపీకి పోయే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది నాయకులు డైరెక్ట్ గా జగన్ అడగడం జరిగింది. సో ఆయనైతే ఈజీగా తీసుకొని అంత జరగదులే ఏం కాదులే అని చెప్పి చిన్నగా కొట్టివేస్తూ బయటకు వెళ్లే మార్గం చూపారు. అయితే ఈ ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళు వచ్చి తిరుమలకు వెళ్ళడం జరిగింది. సో ఆ తిరుమలకు వెళ్ళిన మార్గం కూడా ఈ గ్రామాల్లో మెయిన్ నాయకులు పిలిచే వాళ్ళు ఎందుకు రాలేదంటే ఇలా తిరుమలకు వెళ్ళాడని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అక్కడ కూడా వెళ్లకుండా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా ఒక ఫోన్ చేయగా ఆ ఫోన్ లో కూడా వాళ్ళు కూడా వ్యతిరేకత ఉన్నట్లు వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ కడపలో చూస్తే పరదాల మాటలు చూస్తాడు, అక్కడ సొంత గడ్డ పైన చూస్తే ఇట్లా మొత్తం ఎదురు కావడంతో ఈసారి మాత్రం జనంలో ఇంత స్థాయిలో రావడానికి అతనిగా ఆశ్చర్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పుడున్న నేతలు మాత్రము కడపలో ఈ అంశం పులివెందులు జరిగిన సంఘటన కావచ్చు, ఇక్కడ పలుదాలు మాట్లాడడం మొత్తం మీద అయితే వచ్చి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తం ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది పవన్. మొత్తం ఇప్పుడు ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కూడా ఆ లీడర్లు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో లీడర్లు పులివెందుల కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 మండలాలకు సంబంధించిన ఒక ప్రధాన లీడర్లు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇట్లా వ్యతిరేకంగా మనకి పూర్తిగా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు వస్తారు, మాకు ఇక్కడ అర్థమైపోతుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ ప్రభావం చూపుతుంది. మీరు వీటన్నిటిని కూడా ఏవి పట్టించుకోకుండా ఉన్నారని చెప్తే అవి అప్పుడు కూడా అతను చిన్నగా చిరునవ్వుతో అయితే ఎన్ని సర్దుకుంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. ఏది ఏమైనా పవన్ ఈసారి వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా భారీ స్థాయిలో దెబ్బతిన్న ప్రభావం ఉంది వైసీపీ. ఇది అనేది ప్రజల్లో మొత్తంగా చర్చ